మాజీ సైనికుల నిరసన సంఘీభావం తెలిపిన ప్రముఖమైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం సమర్పణ. స్థానికంగా సైనిక భవన్ కేటాయించిన స్థలం వివాదంలో ఉన్న స్థలాన్ని మాజీ సైనికులకు అప్పగించాలని, వెంకపకోటలో మాజీ సైనికులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే వారికి అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ సైనికులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించిన ప్రముఖ వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించిన మాజీ సైనికుల న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలుపుతున్నామని తెలియజేసిన నాయకులు నిస్సార్ అహ్మద్, జిమ్కా చలపతి, జంగాల శివరాం, ఇతర ప్రముఖ నాయకులు తదితరులు తదనంతరం వివిధ పార్టీల ప్రముఖ నాయకులతో కలిసి కలెక్టర్ గ్రీవెన్స్లో వినతి పత్రం సమర్పించిన మాజీ జై జవాన్ జై కిసాన్. ఒక సైనికుడి బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు మాజీ సైనికులకి ఇబ్బంది వచ్చింది, ప్రభుత్వం నుంచి ఇబ్బంది కలుగుతూ ఉంది అని తెలుసుకొని మొత్తం అంతా కూడా ముందే వివరణ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకరం. దాదాపు వాళ్ళ పోరాటం 30 సంవత్సరాల నుంచి ఉంది. దేశానికి ఒక పక్క పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సొంత స్థలంలో అంటే నెలకి 2-3 మీటింగ్లు పెట్టుకునేదానికి ఆడ సాయంత్రం పూట చల్లగా కూర్చొని మాజీ సైనికులు కాబట్టి ఆర్టీసీ బస్టాండ్ నడిబొడ్డులో 2 గుంటల స్థలం ఇవ్వడం జరిగింది. అది కొనుక్కోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మన కలెక్టర్ గారు చెప్పేది ఒకటే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీ పొమ్మని చెప్పినారు కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఆ 2 గుంటల స్థలము వీళ్ళకి ఇప్పించగలిగితే మనం దేశానికి మంచి చేసినట్లయితే, సైనికులు కూడా మంచి చేసినట్లయితుంది. ఎందుకంటే మమ్మల్ని అడిగితే మీరు ఏ పక్క ఉంటారు, అటుపక్క ఉంటారు, ఇటుపక్క ఉంటారంటే మేము భారతదేశం సైనికుల పక్కనే ఉంటాం. ఎందుకంటే సైనికులు లేనిది భారతదేశాన్ని కాపాడేది సైనికులే. వాయుసేన కావచ్చు, ఆర్మీ కావచ్చు, అందరూ కూడా కాపాడుతున్నారు కాబట్టి మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి మా ఓటు, మొట్టమొదటి ఓటు సైనికులకే ఉంటుంది. ఈ సందర్భం తెలియజేస్తూ వీళ్ళకి న్యాయం చేయాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను.